Thank you.
ఈరోజు మనం ఇక్కడ పూజలు చేస్తున్నామంటే ఈ యొక్క పుస్తకాలు, అట్టలు,
పెన్నులు కూడా పుస్తకము పెన్ను శ్రీమాన్ సెంట్రల్ కార్పొరేషన్ అధినేత అయినటువంటి శ్రీ బండారు సుబ్బారావు గారి దంపతులచే మనందరికీ కూడా బహుకరించడమైనది. అలాగే ప్యాడ్ ఇచ్చినటువంటి వారు శ్రీ కంచి సిద్ధరామయ్య ఆంజనేయులు దంపతులు గారిచే ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడినవి. వారికి వారి కుటుంబానికి ఆ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు సంస్కృతిదేవి అమ్మవారు ఎండవేళ కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి ओम चतुराग्रसाम्राज्ञे नमः। ओम रक्तबीजाय नमः। ओम रक्तमध्याय नमः। ओम निरंजनाय नमः। ओम हंसवाहनाय नमः। ओम नीललिंगाय नमः। ओम ब्रह्म विष्णुदेवात्मिकाय नमः। वाक्येव्यै नमः। नानाविध परिमलपत्र पुष्पालंकारान् समर्पयामि। नमस्कारं दद्यात्। बाजा అందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చోండి. మాట్లాడవద్దు, ఎవరు నిలబడద్దు, కూర్చోండి. అందరూ కూడా దండం పెట్టుకోండి, కూర్చోండి, మాట్లాడవద్దు. अत्यंत अनुकूलिता परमित्यरस्तो अल्टेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतनि संप्रासामि नारिकेलस्य सत्य कोबरकाय पट्टी బాగా ఆపండి అమ్మా. హోమంలో పాల్గొనే వాళ్ళు పూర్ణావతి వేసేవాళ్ళు మాత్రమే ప్రదక్షిణ
ప్రదక్షిణ చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు అయిపోయిన తర్వాత ప్రదక్షిణ చేద్దరు. అందరికీ అవకాశం వస్తుంది. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే భావోహం భావ కర్మాణం భావాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సర అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కార్యభావేన రక్ష రక్షో యజ్ఞేశ్వర. మూడు ప్రదక్షిణాలు చేయండి. మూడు ప్రదక్షిణాలు చేయండి. వేరేరా ధూమాగ్రామయామి. మరి నగర ప్రవేశించండి. ధూమాగ్రామయామి. నమస్కారం చేయండి. ధూపమ్మ అమ్మవారికి ధూపం ఇస్తున్నారు చూడండి. వనస్పత్యం వేద్యం ఏనాడా గంధైతుదైన అక్కడ నుండే ధూపం తీసుకోండి. అమ్మవారికి ధూపం ఇవ్వండి. ధూపమాగ్రామయామి ధూపమాగ్రామయామి ధూపమాగ్రామయామి. లోపల పెట్టేమ్మా. ప్రత్యక్ష దీపం దర్శయామి. అమ్మవారి సన్నిధిలో వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి నమస్కారం చేయండి. ప్రత్యక్ష దీపం దర్శయామి. రెండు ముక్కలు కొట్టేసి ఇచ్చారు కదా, కొబ్బరికాయ కట్టుగా ఇప్పుడు పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః. బాగా ఒక్కసారి బాగా చాపండి. ఓం భూర్భువస్సువః. సప్తవిధువైద్యం మధో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. మీరు అరటిపండు నైవేద్యం పెట్టిన వాళ్ళు చక్కగా నమస్కారం చేయండి. ఓం భూర్భువస్సువః. సప్తవిధువైద్యం మధో దేవస్య ధీమహి స్వస్తి శ్రద్ధ మేధ యజః ప్రజ్ఞా విద్యా బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం ఆరోగ్యం దేహి మే భవ్యవాహన శ్రియం దేహి మే భవ్యవాహన. ఓం నమ ఇది ఓం నమ ఇది ఓం నమ ఇది మూడుసార్లు ఆపేసుకోండి. నైవేద్యం నివేదయామి. మంగళ కర్పూర నీరాజనో. తాంబూలానికి బదులుగా ఒక పువ్వు 2 అక్షంతలు వేయండి. తాంబూలాంతం పుష్పాక్షరాం సమర్పయామి. మనము టెంపుల్ అంటే 20 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళ నుంచి మళ్ళా ఎక్కువ నుంచి 2వ సారి జరుగుతుంది. కాబట్టి మన లంకెన్ సత్యనారాయణ గారు మిషన్స్ అదేవిధంగా ఉదాహరణ
మా అత్తగారు మామగారు పోయిన తర్వాత కూడా నాకు గత 20 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమానికి అన్నిటికీ నాకు సహాయకారం చేస్తూ గుడి వరకు ఆ రోజు మనం ఎంజాయ్ తప్ప ఎందుకంటే వాళ్ళ మామూలు డైరీ రాస్తుంటే నాకు ఎప్పుడు చెందకు చిక్కు మాట్లాడేది అట్లా ఆమె కూడా నాకు ఎప్పటికీ కూడా చెందనిస్తుంది. అదేవిధంగా జిల్లాంటి కృష్ణ గారు ఆయన నిజంగా మనకు చాలా అకౌంటెంట్ అంటే ఆయన గవర్నమెంట్ ఆఫీసులో అకౌంట్ చేసి పట్టు మన గుళ్ళన్నీ అకౌంట్ ఆయన చూసుకుంటుండే. నేను ఓన్లీ చైర్మన్గానే కానీ అకౌంట్ మొత్తం వాళ్ళని చూసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ సెక్రటరీ వాళ్ళ ఆయన ఎందుకు చెప్తుంటే మీ అందరికీ పైసలు సాధించే కాదు పైసలు అందరూ సంపాదించారు. ఈ యొక్క నేనంటే ఆయనకు పొద్దున టీచర్ జాబ్ చేసిన తర్వాత నా ఎమ్మడే పొద్దున లేచి 6 గంటలకు మేము 5 గంటలకు పోవాలి చంద్రకు. ఆ టైంలో రాదు నా ఎమ్మడే 12 గంటలు కానీ 10 కానీ ఉండేవాళ్ళు. అంటే వీళ్ళందరూ వాళ్ళకు సహకరించిన కూడా తిరిగారు. లేదు వీళ్ళు కూడా నువ్వు ఎందుకు పోతావు రోజు ఇదే పని నీకంటే కోరు వాళ్ళు కూడా గుడి కట్టాలని అందరూ కూడా సహకరించారు. మా మిస్సెస్ వద్దంటే నేను పోలేకుండా ఉండలేను కాబట్టి అందరూ కూడా మహిళలు సహకరించారు ఆ టైంలో. ఇప్పుడు కూడా గుడికి మొన్న కూడా మాకు అన్నదానానికి ఇద్దరు కూడా ముగ్గురు కలిసి నాకు పైసలు ఇచ్చారు. ఇంకో ఆమె రాలేదు, ఆమె కూడా గురునాన్న భార్య, ఆమె రాలేదు. ఈరోజు మనకు ఎందుకు చెప్తున్నానంటే మనం ఉన్నా లేకున్నా గుడి నడవాలి. గుడి నడవాలంటే మీరందరూ ఇట్లా పూజలు చేసుకోవాలి. పూజలకు మీరు ఇచ్చే టికెట్ మాకు సరిపో అయినా కూడా నాకు భక్తులు ఉన్నారు, వాళ్ళు ఇస్తున్నారు. సారి మీకు బుక్కులు కొట్టించారు సుబ్బారావు గారు, అట్లా ప్యాడ్ కొట్టించారు మన ఆంజనేయులు గారు. రావును ఆంజనేయులు గారు చాలా కాదు, ఆయన 9 ఏళ్ళైనా కూడా మా గుడికి కష్టపడి ఎప్పుడు వస్తుంటాడు. కాబట్టి చిన్నగా సుబ్బారావు చేతి కూడా వాళ్ళందరూ ముగ్గురు కూడా చిన్న సన్మానం చేస్తాం. ఆ రోజు సేవ చేసిన వాళ్ళని గుర్తించుకోవాలి. ఈరోజు పైసలు చాలామంది ఇస్తున్నారు కానీ ఆ రోజు వాళ్ళ భర్తలు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ నాకు పైసలు ఇచ్చారు. ఆ టైంలో 2 లక్షలు కానీ ఇవ్వండి, 3 లక్షలు ఇవ్వండి, అప్పుడు చాలా ఇచ్చారు. ఎప్పటికీ అన్నదానం చేస్తారు. ఈరోజు 30-40 వేలు అన్నదానానికి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే ఆయన పేరు ఖరాబ్ కాకుండా మంచిగా ఉండాలి అని ఉద్దేశంతో ఇస్తారు. ఇప్పటికి కూడా ఇట్లా ఇస్తారు. నాకు ఎప్పటికీ అదేం లేదు, నేను ఉన్నంతవరకు తీసుకుంటాను కదా. అందరికీ నమస్కారం. కుమారస్వామి గారు వారి మిత్ర బృందం ఈ గుడిని దాదాపు 1/2 ఎకరాల్లో స్థాపించి దానికి ఎంతో కష్టపడి వాళ్ళు ఈ గుడిని ఈరోజు ఇంత వైభవంగా తీర్చిదిద్దినందుకు వారికి నేను యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళు ఆయనకి వీళ్ళ ముగ్గురి భర్తలు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తూ ఉన్నా కూడా వాళ్ళ చేసిన సహాయం వాళ్ళు చేస్తూ ఈ గుడి అభివృద్ధికి పాటుపడినందుకు వాళ్ళకి ఈ రోజున సన్మానం చేయడం అని కుమారస్వామికి తలపడడం జరిగింది. అది నా చేతులు చేయమనడం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజున సరస్వతి పూజ రోజు మీ పిల్లలందరూ ఇక్కడ కూర్చొని దుర్గామాతను కన్నికా పరమేశ్వరిని ప్రార్థించి వాళ్ళు ఈ రోజున బీజాక్షరాలు వాళ్ళతో రాయించినందుకు వాళ్ళకు మీదట అష్టాశ్వర్యాలతో 6 రారేఖలతో సుఖశాంతంతో వాళ్ళ జీవితంతో వాళ్ళు జీవించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. 10 ఏళ్ళ సంది ఇప్పటికీ కంటిన్యూగా అన్నదానం చేస్తాడు. గుడికి నేను ఏ కార్యక్రమానికి పోయినా కూడా ముందు నుండి అలా అడగంగానే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే మనం చేసే డెవలప్మెంట్ చూసి ఎవరైనా ఇస్తాడు. ఇలాగనే అందరూ కూడా సహకారం చేయాలి. ఎందుకంటే ఇది మన ఒక కులం గుడి, ఒక వ్యవస్థ మనది అనుకొని మీరు అందరూ ముందుకు వచ్చి రాబోయే రోజు చేయాలని మనం చేస్తున్నాం. ఇది ఒక్కరోజుకే కాదు పని. మనం సాధిత భూమిని ఉన్నంత వరకు ఈ గుడి ఉంటుంది. దీనికి అందరూ సహకారం చేసినట్లయితే నెలకు మనకు సుమారుగా 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది గుడికి.
కోరుతూ దయచేసి ఈరోజు మన కటిక వస్త్రాల చీర వసంతనారాయణ షాపు అనేది వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడతారు. అదేవిధంగా కిరియా జ్యువెలర్ రోడ్ నెంబర్ 1 ఆడుంటుంది. ఏంటంటే ఎందుకు చెప్తున్నారంటే మీ అందరికీ వీళ్ళు మాకు చందలు ఇస్తారు, ఎప్పుడు చందలు ఇస్తారు కాబట్టి మనం అందరికీ చెప్పాలి. ఏమి కూడా మనం ఏం చెప్తాం కానీ చంద ఇచ్చే వాళ్ళకు మనం మర్యాద ఇవ్వాలి. మన గుళ్ళ సేవా కార్యక్రమానికి వాళ్ళ భార్య కూడా పనిచేస్తుంది. ఇట్లాగే అందరూ సేవ చేసే వాళ్ళకు పైసలు ఉన్న మాత్రమే కాదు, సేవ కూడా చేయాలి. అందరూ కూడా సేవ చేయాలని మీ అందరూ మనం చేస్తూ కనకోత్సవాలు ప్రసాదాలు మాట్లాడాలి. మాకు ఈ అవకాశం ఇచ్చిన కుమారస్వామికి వదన్ గారికి నమస్కారం అండి. ఇంత దసరా నవరాత్రులు ఇంత అంగరంగ వైభవంగా జరిపిస్తున్నందుకు అన్నకి మనస్ఫూర్తిగా మా తరపు నుంచి అభినందనలు. అలాగే మాది క్రియా జ్యువెలర్స్ రోడ్ నెంబర్ 1 అండ్ జేఎన్టీ దగ్గర కనకవస్త్ర సిల్క్స్ ఉన్నాయి. మేము అన్న మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి సదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆ రోజు కలుస్తామో కలవమో ఇది అడ్వాన్స్గా తీసుకొని మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. హ్యాపీ దసరా శుభాకాంక్షలు. వాసవి కన్యకా పరమేశ్వర టెంపుల్, కేపీహెచ్బి కాలనీ. జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో రేపు చండీ హోమం ఉంది. అందరు పాల్గొనాలని కోరుకుంటున్నాం. రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పూజలు. బాగా అందరూ వచ్చి పాల్గొనాలని అనుకుంటున్నాం. జయవాసవి 30వ తారీఖున అనగా మంగళవారం రోజున రేపు దుర్గాష్టమి అనగా అందువలన చండీ యాగం ఉంది. అందరూ హాజరయ్యి మీ అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జై జై వాసవి. అమ్మ రేపు దుర్గాష్టమి ఉంది అండ్ చండీ హోమం ఉంది. అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మా ఆలయ కమిటీ తరఫున ప్రార్థన చేస్తున్నాము. మీరు అందరు రావాలి. జై వాసవి.